అయితే రాష్ట్రం అంతటా నిన్న రాఖీ సంబరాలు అంబరాన్ అంటున్నాయి. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మహిళా మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అందరూ కూడా రాఖీలు కట్టిండ్రు. అటు కల్వకుంట్ల తారక రామారావు గారికి సొంత చెల్లెలు కాకుండా మిగతా కార్యకర్తలు, మహిళలు అందరు కూడా రాఖీ కట్టడం జరిగింది. ఇటు బీజేపీలో ఎవరిది వాళ్ళు రాఖీ పండుగ సెలబ్రేట్ చేసుకున్నారు అద్భుతంగా. అయితే వాళ్ళు రాఖీలు బాగానే కట్టించుకుంటున్నారు, కానీ మహాలక్ష్మి పథకంలో ఇచ్చినటువంటి సంక్షేమాలు ఎక్కడ పోయినాయి? మరి ప్రతి ఇంటి ఆడబిడ్డ అడగాల్సినటువంటి అవసరం ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. మహాలక్ష్మి పథకంలో ఒక ఉచిత బస్సు ఒకటే మహాలక్ష్మి పథకం అనుకుంటున్నారు, కానీ మహాలక్ష్మి పథకంలో మహిళలను లక్షాధికారులను చేస్తామని చెప్పినారు బట్టి విక్రమార్క గారు. మరి కాంగ్రెస్ మేనిఫెస్టోలోనే పెట్టడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. మరి లక్షాధికారులనేమో కానీ అసలు అక్కడ ఏం చేసింది లేదు. నెలకి 2500 అన్నారు, అది అటే బాయే. సో రాఖీ పండగ బోనస్ గిఫ్ట్లు మాత్రం కరువు అయిపోయే. ఒకసారి చూద్దాం మనం ఇక్కడ మహాలక్ష్మి పథకం 6 గ్యారంటీలు కదా. 6 గ్యారంటీలో ద మహాలక్ష్మి స్కీమ్ ఇన్ తెలంగాణ is a government initiative aimed at empowering women from economically weaker sections. Eligibility criteria: residency applicants must be permanent residents of Telangana. Income, annual family income should be below 2 lakhs. సో ఒక్కసారి మనం చూద్దాం. ఇగో మహాలక్ష్మి చూస్తే మహాలక్ష్మి స్కీమ్ తెలంగాణ ఈజ్ ఏ ఉమెన్ ఎంపవర్మెంట్ స్కీమ్ దట్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ financial assistance of 2500 rupees for women of Telangana state who are the heads of their families. అంటే ఏంది, తెలంగాణ ప్రభుత్వంలో మహాలక్ష్మి పథకం 6 గ్యారంటీలు ఒక గ్యారంటీగా ఉంది. దానికి వీళ్ళు పెట్టినటువంటి పేరు మహాలక్ష్మి పథకం. ఆ మహాలక్ష్మి పథకంలో ఏమేమి ఉంటాయట? 2500 ఇంటికి దీపం ఇల్లాలు. సో ఆ ఇంటి ఇల్లాలకు నెలకు 2500 రూపాయలు అకౌంట్లో పడతాయి. నేను అడుగుతున్న తెలంగాణ ఆడబిడ్డలారా, ఏ ఒక్కరికైనా మీకు 2500 రూపాయలు మహాలక్ష్మి పథకం కింద జమ అయిందా, వచ్చిందా? మరి రాఖీ పౌర్ణమి గిఫ్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడగాలి, ఇవ్వమని చెప్పాలి. అక్క చెల్లెలతోటి మా రేవంత్ అన్న రాఖీలు బాగా కట్టించుకుంటున్నారు, సంతోషం, చాలా సంతోషం. మరి ఈ 2500 అకౌంట్లో పడుతున్నాయా లేవా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఏ ఒక్క ఇంటి ఆడబిడ్డకి కూడా తెలంగాణలో 2500 రూపాయలు మహాలక్ష్మి పథకం కింద ఇప్పటి వరకు వచ్చిన పాపాన పోలే. ఇక పోతే పాయింట్ నెంబర్ 2, మరి మహాలక్ష్మి పథకంలో ఏందయ్యా ఎగ్జిక్యూట్ అయ్యేది? ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఉచిత బస్సు. ఉచిత బస్సు ఎవరు వాడుకుంటున్నారు? సరే, అమ్మాయిలు ఉన్నారు, గర్ల్స్ స్టూడెంట్కి వెళ్ళే క్లాసెస్కి వెళ్ళే కాలేజ్లకు వెళ్ళే అమ్మాయిలు ఉన్నారు, ఇక కొంతమంది ఏమంటారు ఆఫీస్లకు వెళ్ళే అమ్మాయిలు ఉన్నారు, కొంతమంది ఉమెన్స్ అంటే మహిళలు అందరూ ఉన్నారు. సో వాళ్ళ బస్ పాసులు వాళ్ళు పెట్టుకోగలుగుతారు యాక్చువల్గా, కానీ మళ్ళీ ఇక్కడ ఉచిత బస్సు అని చెప్పి ఇచ్చినారు. ఆ అబ్బాయిల పాలిట చాలామంది నించోవడము, ఆ సీట్లు కూడా లేకపోవడము ఈ రకంగా ఉంది. ఇంకోటి ఏంటి, మహిళా రిజర్వేషన్ ఉంటుంది బస్సులో, ఈ సీట్లలో మహిళలే కూర్చోవాలి అని చెప్పి. కానీ ఈ ఉచిత బస్సు ఏమో కానీ ఇక్కడ ఫ్రీగా కాబట్టి నించోవాల్సి వస్తుంది మహిళలంతా. ఎక్కడైతే రిజర్వ్డ్ అని మహిళలు కూర్చోవాలి, మహిళలకే ఈ సీట్లు అని చెప్పి అక్కడ బస్సులో రాసి ఉంటుందో ఆ ప్లేస్లలో కూడా అబ్బాయిలు వచ్చి కూర్చుంటున్నారు. ఎందుకు? నువ్వు పుక్కట్లో తిరుగుతున్నావు అమ్మా, నువ్వు టికెట్ కడతలేవు, మేము టికెట్లు కట్టి వస్తున్నాం, మేము ఎందుకు నించోవాలి అన్నట్టు. ఎవరో కొంచెం ఇక తిక్కలు ఎవరో ఇట్లా ఉన్నారనుకోండి, వాళ్ళతో ఆర్గ్యుమెంటు, గొడవలు, ముక్కులు కొరకరాలు, షోలు కొరకరాలు, ఇటువంటి పరిస్థితి తెలంగాణ ఉచిత బస్సులో నడుస్తూ ఉంది. ఓకే, ఇంకోటి ఏంటి, ఫ్రీ టీఎస్ఆర్టీసీ బస్ ట్రావెల్ అక్రాస్ తెలంగాణ. ఇది మనం ఓకే చదివినాం. సెకండ్ ఏంటి, గ్యాస్ సిలిండర్స్ ఎట్ 500 రూపీస్. గ్యాస్ సిలిండర్స్ ఎట్ 500 రూపీస్. అది ఎంతమందికి వస్తుందో నాకైతే తెలియదు. వస్తుందా? మీ ఇంట్లో వస్తుందా ప్రశాంత్? మహాలక్ష్మి పథకం వస్తుందా? తెలియదా?
తెలియదంట. సో ఇట్లా చాలామంది ఇంట్లో కొంతమందికి వస్తే గ్యాస్ సిలిండర్లు, కొంతమందికి 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అనేది వస్తుందో లేదో నాకు ఈ విషయం మీద నాకైతే క్లారిటీ లేదు, కాబట్టి క్లారిటీ లేని వాటి గురించి నేను మాట్లాడా. బట్ 2500 రూపాయలు కుండ బదలు కొట్టినట్టు చెప్తా, ఏ ఒక్క ఇంటి ఆడబిడ్డకు ఇప్పటి వరకు 2500 రూపాయలు వచ్చింది లేదు. అట్లాగే ఉచిత ఆర్టీసీ సంగతి మీ అందరికీ తెలిసిందే. ఇక 500 గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయా లేవా అనేది మీరు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకోటి, ఈడ గూగుల్ కూడా చాలా మింగేస్తుంది. అంటే 6 గ్యారంటీలు మేనిఫెస్టో కాంగ్రెస్ది సెర్చ్ చేసి కూడా వస్తలేదు జనరల్గా. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ మర్చిపోయినారు. పాయింట్ నెంబర్ 4 లేదు ఇక్కడ. ఏంది? తులం బంగారం. తులం బంగారం కూడా మహాలక్ష్మి పథకమే కదా, మరి ఇక్కడ ఎందుకు రాయలే? కళ్యాణ లక్ష్మి పథకం గత ప్రభుత్వం పెడితే ఇక్కడ వీళ్ళు ఏం పెట్టినారు? తులం బంగారం పెట్టినారు. అంటే 1,00,000 రూపాయల చెక్కు, కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయల చెక్కు ప్లస్ తులం బంగారం. మరి తులం బంగారం ఇప్పుడు ఎంత అయింది? అక్షరాల 1,00,000 రూపాయలు అయింది తులం బంగారం. ఎంత అయిందండి? అక్షరాల 1,00,000 రూపాయలు అయింది. మరి మా రేవంత్ అన్న తులం బంగారం ఇస్తున్నాడు అని చెప్పి ఎప్పుడు ఇస్తాడా అని కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూసి మా ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసుకుంటలేరు. సంబంధాలు కుదిరి రెడీగా పెట్టిరు. పెళ్ళిళ్ళ సీజన్ కూడా వచ్చేటట్టు ఉంది. మళ్ళీ పెళ్ళి చేసేస్తే తులం బంగారం రాదేమో అని చెప్పి చాలామంది పెళ్లి ముహూర్తాలు ఫిక్స్ చేసుకున్నారు. పాపం పెళ్లి కొడుకు పెళ్లి కూతురేమో పెళ్ళి ఎప్పుడవుతుందా అని వాళ్ళు ఆశల మీద బాటలు వేసుకొని కలలు కంటా ఉన్నారు. ఈ తులం బంగారానికి పెళ్ళికి సంబంధం ఏంది శ్రావ్య అంటే, ఇప్పుడు పెళ్ళి చేసుకుంటున్నట్టు అక్కడ రిజిస్టర్ చేసుకుంటేనే కదా ఇప్పుడు తులం బంగారం వచ్చేది. పెళ్ళి అయిపోయినాక ఎందుకు ఇవ్వాలి మేము మీకు అంటారు కదా. సో అట్లంటారేమో అని భయానికి తులం బంగారం కలిసి వస్తుందని తులం బంగారం కూడా ఇచ్చుకోలేని పేదవాళ్ళు చాలామంది ఉంటారు. సరే నా బిడ్డకి మా రేవంత్ అన్న మరి రాఖీ కట్టకపోయినా బొనాన్జా గిఫ్ట్ ఇచ్చిండు కదా, తులం బంగారం ఇస్తాడు అని చెప్పి తల్లిదండ్రులు కూడా పెళ్లి ముహూర్తాలు పెట్టుకొని సంబంధాలు కలుపుకొని రెడీగా ఉన్నారు. కానీ తులం బంగారం ఊసేలేదు. ఎంతసేపు ఆ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలకు పోతారా, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్లకు పోతారా, కాంగ్రెస్ నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తారా అని తెలంగాణలో వార్తలు తప్ప అసలు ఈ 6 గ్యారెంటీల సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా? ప్రజల పక్షాన ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయా? ప్రజల పక్షాన ప్రతిపక్షాలు కొట్లాడుతున్నాయా? ఎంతసేపు ఇక వీళ్ళ రాజకీయాలే తప్ప ప్రజల సంక్షేమాల గురించి ఆలోచించిన పాపాన ఏ పార్టీ కూడా ఈరోజు తెలంగాణలో మాట్లాడకపోవడం అనేది నిజంగా మన దౌర్భాగ్యకరం. నిన్న ఇంత జరిగితే ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆడబిడ్డలకు మహాలక్ష్మి పథకం ఏమైందని చెప్పి ఈ కేసీఆర్ గారు ఎట్లాగో ఫామ్ హౌస్లో ఉంటారు కాబట్టి ఆయన పాపం ఇప్పుడు చాలా వేరే పంచాయతీలలో ఉన్నాడు కాబట్టి పోను వదిలేద్దాం. మా హరీష్ అన్న కానీ కేటీఆర్ కానీ లేకపోతే ఈ మన ఇక్కడ చూసుకున్నటువంటి బండి సంజయ్ కానీ లేకపోతే రామచంద్రరావు కానీ లేకపోతే ఇంకొంతమంది బీజేపీలో మా రఘునందన్ రావు కానీ ధర్మపురి అరవింద్ కానీ ఈట రాజేందర్ కానీ ఎవరన్నా తులం బంగారం ఏమైందయా, మహాలక్ష్మి పథకం ఏమైందయా, మహిళలకు 2500 ఏమైందయా, ఉట్టిగా రాఖీలు కట్టించుకోవడం కాదు, వాళ్ళకి ఏదైనా గిఫ్ట్లు ఇవ్వాలి కదా. ఇప్పుడు ఇంతమందితో రాఖీలు కట్టించుకుంటారు, మరి గిఫ్ట్ అయితే ఇవ్వాలి కదా. మరి ఏ ఒక్క రాజకీయ నాయకుడు ఇచ్చిండా? ఉట్టిగానే ఆడబిడ్డలందరూ వచ్చి రాఖీలు కట్టి పోతున్నారు. అంటే అడగాలి కదా. ఎవరు అడగాలి? ఇవన్నీ ప్రతిపక్షాలు అడగాల. ప్రతిపక్షాలు అడగకపోతే ఎవరు అడుగుతున్నాము? మా యూట్యూబ్ ఛానల్స్లో అడుగుతున్నాం. మా యూట్యూబ్ ఛానల్స్ అడిగేసరికి రేవంత్ రెడ్డి గారికి పాపం బాగా మండుతుంది. మండినప్పుడు ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇది ప్రస్తుతంలో నడుస్తున్నటువంటి పంచాయతీ. నేనేమైనా తప్పు మాట్లాడినానా? నేను ఏం మాట్లాడుతున్నా అనేది మా ప్రజలకు కరెక్ట్గా తెలుసు. అవునంటారా కాదంటారా మీరే చెప్పాలి ప్రజలారా. మీకు కరెక్ట్గా తెలుసు. మహాలక్ష్మి పథకం కింద తులం బంగారం కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మా ఆడబిడ్డలందరూ ఎదురు చూస్తున్నారా లేదా? పెళ్లి సంబంధాలు ఫిక్స్ అయిపోయి ముహూర్తాలు పెట్టుకుందాం అనుకుంటున్నారా లేదా? కానీ తులం బంగారం ఎక్కడుందో ఎవరికి అర్థం కాదు. ఎప్పుడు ఇస్తారో అర్థం కాదు. మా కొండా సురేఖ అక్క చెప్పదు, మా సీతక్క చెప్పదు, కాంగ్రెస్ మహిళా నాయకురాలు ఎవరు చెప్పరు. మరి మా కొండా సురేఖ అక్కని అడుగుతున్నా, నిన్న రేవంత్ అన్నకు రాఖీ కట్టింది మా కొండా సురేఖ అక్క. ఇక్కడ దీంట్లో వేసారు పిక్చర్.
ఆంధ్రజ్యోతిలో ఇగో రేవంత్ అన్నకు రాఖీ కడుతున్న కొండా సురేఖ సీతక్క. ఓకే, మరి సీతక్క కానీ, మా క్యాబినెట్ మంత్రి సీతక్క కానీ, మా క్యాబినెట్ మంత్రి కొండా సురేఖక్క కానీ మహాలక్ష్మి పథకం ఏమైందే రేవంత్ అన్న, మా మహిళలందరూ అడుగుతున్నారు, మా ఆడబిడ్డలందరూ అడుగుతున్నారు అని చెప్పి మరి ఇద్దరు మహిళా మంత్రులన్న పోయి మరి రేవంత్ రెడ్డి గారిని అడిగినారా రాఖీ కట్టేటప్పుడు? సరే మీ గిఫ్ట్లు అదేందో పక్కన పెడితే మరి మా తెలంగాణ ప్రజల తరపున ఒక మంత్రి హోదాలో కూర్చున్నటువంటి ఇద్దరు మహిళా మంత్రులు మహాలక్ష్మి పథకం ఏమైంది రేవంత్ అన్న అని అడిగి కడితే బాగుండేది రాఖీ. అది కూడా ఈ ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్లో వస్తే ఇంకా బాగుండేది. కానీ ఇదంతా లేదు, ఇప్పుడు పరిస్థితి ఇట్లా లేనే లేదు. మరి దీని గురించి మరి ఇక్కడ మా మహిళా కమిషన్ చైర్మన్ గారు కూడా ఉన్నారు ఇక పక్కన, ఎవరు నేరెళ్ళ శారద గారు, మహిళా కమిషన్ చైర్మన్ ఆవిడ. కానీ ఆవిడకి ప్రోటోకాల్ ఉండదు, ఆవిడకి ఎస్కాట్లు ఉండవు, ఆవిడకి ఏముండదు, ప్రోటోకాల్ ఉండదు. ఉత్తుత్తి ఆ మహిళా కమిషన్ చైర్మన్ అంటే మహిళా కమిషన్ చైర్మన్ అంతే, ఆవిడకి ప్రోటోకాల్ ఉండదు. ఎందుకయ్యా అంటే మళ్ళీ ఇంకొక మంత్రితోటి సేమ్ అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇంకొక మంత్రితోటి తలకాయ నొప్పి. అంటే అధికార పార్టీలనే మహిళలకు దిక్కు లేదు, మహిళలకు ఏమీ అడిగే హక్కు లేదు, ప్రశ్నించే పరిస్థితి లేదు. క్యాబినెట్ హోదా ర్యాంక్ ఉన్నటువంటి మహిళా కమిషన్కి ప్రోటోకాల్ ఉండదు. ఎందుకనేది మా రేవంత్ రెడ్డి గారికి బాగా తెలుసో తెలియదో మరి ఆ విషయం చూసుకోవాలి. అందుకే ఆవిడ కూడా పాపం ఏం చేస్తుంది, ఎట్లాగో ప్రోటోకాల్ లేదు కదా, గవర్నమెంట్ రెసిడెన్షియల్ హాస్టల్స్, గర్ల్స్ హాస్టల్స్ మనం ఎందుకు ఇన్స్పెక్షన్ చేయాలి, మనం నారాయణ చైతన్యకి ఇన్స్పెక్షన్కి పోదామని చెప్పి మా నేరెళ్ళ శారద గారు కూడా నారాయణ చైతన్యకి ఇన్స్పెక్షన్కి పోతారు. కానీ మహిళా కమిషన్ హోదాలో గవర్నమెంట్ స్కూల్స్ ఎట్లున్నాయి, అమ్మాయిల బాత్రూమ్లు ఎట్లున్నాయి, రెసిడెన్షియల్ హాస్టల్స్ ఎట్లున్నాయి, అక్కడ ఫుడ్ ఎట్లుంది, ఈ విషయం మాత్రం మా నేరెళ్ళ శారదక్క మాత్రం అడగదు, వెళ్ళదు. సో ఇది పరిస్థితి.